అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా. ఇంతవరకు ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఇది రక్షింపబడక పూర్వం మన స్థితిని గురించి తెలియజేస్తుంది. రక్షింపబడక పూర్వం మనం మన అపరాధముల వలన దేవుని నుండి వేరుపరచబడిన వారమై చచ్చిన స్థితిలో ఉన్నాం. అది వాక్యం తెలియజేస్తుంది మనకి. ఈ పూర్వకాలపు స్థితి, మన పూర్వపు స్థితిని గురించి పౌలు ఇంకా స్పష్టంగా మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాల్లో కూడా మనకి తెలియజేస్తున్నాడు. అది కూడా ఒకసారి చదువుదాం. రక్షింపబడక పూర్వం మనం ఎలా ఉన్నాం, అటువంటి మనల్ని ప్రభు ఎట్లా రక్షించండి, అది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు ఎవరన్నా చదువుతారా? ఎవరన్నా చదువుతారా? మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. 3 చదవాలా? వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇక్కడ పౌలు మన పూర్వపు స్థితి ఎలా ఉండిందో ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే మీరు వాటిని చేయొచ్చు అని, వేటిని చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మీరు నడుచుకుంటా ఉన్నారు. మేమందరం అని చెప్తున్నాడు. వాయుమండల సంబంధమైన అధిపతి అంటే ఎవరు? అపవాదిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మాన్ని చొప్పున మనం ముందు నడుచుకుంటా ఉన్న వాళ్ళంగా ఉన్నాం. మరి అవిధేయులైన వారితో పాటు మనం కూడా కలిసి మన శరీరం యొక్క, మన మనస్సు యొక్క కోరికలు తీర్చుకుంటూ మరి మన శరీరాశలను అనుసరించి దేవుని ఉగ్రతకు పాత్రులమయ్యాం. అటువంటి మనలని మరి దేవుడు కరుణా సంపన్నుడై మనం మన అపరాధంలో చచ్చిన వారమై ఉండగా మన ఎడల తన మహాప్రేమను చూపించి క్రీస్తుతో మనల్ని బ్రతికించాడు అని ఇక్కడ పౌలు ఎఫెసీ 2:2-5 వరకు ఆయన చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే తర్వాత ఈ కొలసీలకు రాసిన పత్రిక 14వ వచనం నుంచి కిందకి మనం చదువుతా ఉంటే మరి మనం అపరాధములతో చచ్చిన వాళ్ళమైనటువంటి మనల్ని ప్రభు ఎలా బ్రతికించాడు, ఆ సిలువలో ఆయన ఏమి చేశాడు అనేది చాలా డీటెయిల్డ్గా పౌలు వర్ణిస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన ఏం చెప్తాడంటే ఇక్కడ మనం చూస్తే దేవుడు, అందరు చూడండి అక్కడ కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం కింద నుంచి చదువుతున్నాను. ఈ క్రీస్తు ప్రభు సిలువలో చేసిన విమోచన కార్యం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన 6 పాయింట్స్లో. అదేంటో చూద్దాం. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రము మేకులతో సిలువకు కొట్టి అని అక్కడ దాకా చూద్దాం. ఇప్పుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం. దేవుడే ఆ పలకల మీద రాశాడు కదా, ధర్మశాస్త్రం రాసి మోషేకి ఇచ్చినట్లు మనకు తెలుసు. ఈ వ్రాతరూపకమైన ఆజ్ఞ అంటే ఈ ధర్మశాస్త్రం మనల్ని పాపులుగా చూపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఒక్క ఆజ్ఞ మనం నెరవేర్చకపోయినా అన్ని తప్పిపోయినట్లే. అన్ని నెరవేర్చి ఒకటి తప్పిపోయినా కూడా మన అంత తప్పిపోయినట్లే అన్నమాట. మరి మన యొక్క లాంగ్ లిస్ట్ ఆఫ్ సిన్స్ ని ధర్మశాస్త్రం చూపించి మనం శాపగ్రస్తులమని, దండనకు పాత్రులమని ధర్మశాస్త్రం రుజువు చేస్తుంది అన్నమాట. మనం శాపగ్రస్తులం. ఎందుకు శాపగ్రస్తులం? మరి ద్వితీయోపదేశ కాండము మరి 28వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఉంటుంది, ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఈ యొక్క ఆశీర్వాదాలు.
ఆజ్ఞలకు అవిధేయత చూపిస్తే ఈ శాపాలు మీ మీదకి వస్తే స్పష్టంగా అక్కడ అన్ని రాయబడి ఉన్నాయి. మీరు చూస్తే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదివినట్లయితే, మన పరిస్థితి మనం గమనించి చూసుకున్నట్లయితే మరి దేవునికి వ్యతిరేకంగా మరి అనేక పాపాలు మనం చేశాం. ధర్మశాస్త్రం ఆ పాపాలన్నిటిని చూపించి మనం శాపగ్రస్తులమని రుజువు చేస్తుంది, మనం పాపులమని కూడా రుజువు చేస్తాం. అయితే ఇక్కడ ఎంత చక్కటి వాక్యం దేవుడు రాయించాడంటే, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్న పత్రాన్ని, ఆ పత్రం అంటే ఒక ఇమేజరీ అనమాట, ఒక ఇదిగా చెప్తున్నాడు అనమాట, ఒక సాదృశ్యంగా మన పాపాలన్నీ ఒక పత్రం మీద రాసి ఉంచితే అది అన్నట్టు చెప్తున్నాడు. మనకు విరోధముగా ఉన్న పత్రం మేకులకు సిలువతో కొట్టి. ఏంటి మేకులతో సిలువతో కొట్టడం అంటే, సిలువలో మేకులతో కొట్టబడింది ఎవరు? క్రీస్తు ప్రభు వారు సిలువలో మేకులతో కొట్టబడ్డారు. ఇక్కడ ఒక చోటేమో ఏమంటున్నాడు, వ్రాతరూపకమైన ఆజ్ఞ వల్ల మనకు విరోధముగా రుణముగా ఉన్న పత్రము అంటున్నారు, మళ్ళా సిలువకు మేకులతో కొట్టి అంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 53:6లో రాసిన ప్రకారము యెహోవా మనందరి దోషములను క్రీస్తు ప్రభు వారి మీద మోపేశారు. మనందరి దోషములను క్రీస్తు ప్రభు వారి మీద మోపారన్నమాట. అది ఇక్కడ సిలువకు మేకులతో కొట్టి అంటే అది అర్థం. మనందరి దోషములను భరిస్తూ క్రీస్తు ప్రభు వారి సిలువలో ఆ యొక్క శిక్షను అనుభవించారు. ఇక్కడ చూసినట్లయితే రోమా 8:4 ఇంకా స్పష్టంగా ఉంటుంది అనమాట. అక్కడ ఏమని ఉంటుందంటే, పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూసారు ఎంత అద్భుతంగా ఉందో. మనకు విరోధంగా ఉన్న పత్రం మేకులతో కొట్టడం అంటే ఇదనమాట అర్థం. తన కుమారుణ్ణి పాప పరిహార నిమిత్తం తండ్రి అని దేవుడు ఈ లోక పాప శరీరాకారంతో ఈ లోకంలోనికి పంపించి ఆయన శరీరం మందు పాపానికి శిక్ష విధించాడు. మన పాపములను మన సబ్స్టిట్యూట్ గా క్రీస్తు ప్రభు వారు సిలువలో భరించారనేది అక్కడ కనిపిస్తున్నాను. అంతేకాకుండా మన పాపమే కాదు, క్రీస్తు ప్రభు వారు మన శాపాన్ని కూడా సిలువలో భరించారు. ఇందాక చెప్పాను కదా, దేవుని ఆజ్ఞలకు లోబడకపోతే అక్కడ లిస్ట్ అవుట్ చేసిన శాపాలన్నిటికీ మనం పాత్రలు. క్రీస్తు ప్రభు వారు మరి గలతీ పత్రిక మరి 3:14 ఏమని రాయబడిందంటే, క్రీస్తు మన కొరకు శాపమై ధర్మశాస్త్ర శాపం నుంచి మనల్ని విడిపించాడు అని రాయబడింది. క్రీస్తు ప్రభు వారు మన పాపములే కాదు, మన శాపాన్ని కూడా ఆయన సిలువలో భరించారు. మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు క్రీస్తు మన కొరకు శాపమయ్యాడంటే, మనల్ని ధర్మశాస్త్రం శాపం నుంచి విడిపించడం కోసం. అది ఇంగ్లీష్ లో ఆ వర్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే నేను చదువుతాను. గలతీ 3:14 సంబంధించి ఇప్పుడు చెప్పాను కదా, క్రీస్తు మన కొరకు శాపమై ధర్మశాస్త్ర శాపం నుంచి మనల్ని విడిపించను. దాన్ని ఇంగ్లీష్ లో ఏమని రాశారంటే, బట్ క్రైస్ట్ has rescued us from the curse pronounced by the law. When he was hung on the cross, he took upon himself the curse for our wrongdoings. అంటే అర్థం ఏంటి? ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు మన అపరాధముల మూలంగా మన మీదకి వచ్చినటువంటి శాపాన్ని తన మీద వేసు, మన పాపమును శాపమును క్రీస్తు ప్రభు వారు సిలువలో భరించారు. ఆ వాక్యం ఇదనమాట. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగానున్న పత్రమును సిలువకు మేకులతో కొట్టి అంటే అదే అర్థం. క్రీస్తు ప్రభు వారు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు మన పాపాన్ని ఆయన భరించారు, మన శాపాన్ని ఆయన భరించారు. ఎంతగా ప్రభువును మనం స్తుతించాలి దీనికి. ఎందుకు ఆయన మన పాపాన్ని శాపాన్ని భరించారంటే, 1 పేతురు 2:24 చాలా బ్యూటిఫుల్ వర్స్ ఉంది, అది మనం చదువుదాం. 1 పేతురు 2:24 చదువుతారు ఎవరన్నా? 1 పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన చాలు. మనం పాపముల విషయమై చనిపోయి
నీతి విషయమై జీవించాలని ఆయన అంటే క్రీస్తు తానే తన శరీరం మందు తానే తన మన అని అక్కడ జాగ్రత్తగా మనం అండర్లైన్ చేసుకోవాలి. ఆయన తానే తన శరీరం మందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఈ అద్భుతమైనటువంటి విమోచన కార్యం క్రీస్తు ప్రభు వారి సిలువలో జరిగించారు. మన పాపముల విషయం ఆయన సిలువ కొట్టబడ్డాడు, మన శాపములను భరించాడు. సరే, రెండో పాయింట్ ఇక్కడ మనం చూసావా మరి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం దగ్గర చూసినట్లయితే నెక్స్ట్ ఏమని రాయబడిందంటే, దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మీరు ఈ వాక్యం మీ ముందు పెట్టుకుంటేనే అర్థం అవుతుంది. దాని మీద చేవ్రాతను తుడిచివేసి అని. ఏంటా దాని మీద చేవ్రాతను తుడిచివేయటంటే? ఇంతకు చెప్పాను కదా, ఒక ఇమేజరీ లాగా చెప్తున్నాడు. మన పాపములను ఒక లిస్ట్ లాగా తయారు చేస్తే, లాంగ్ లిస్ట్ ఆఫ్ సిన్స్, ఆ పాపాల్ని యేసు ప్రభు వారు ఏం చేశారంట? తుడిచేసేసారు. మన పాపముల కొరకు ఆయన సిలువలో వేలాడాడు. తన రక్తంతో మన పాపాల్ని తుడిచివేసేసాడు. అది అక్కడ చెప్తున్నాడు. దాని మీద చేవ్రాతను తుడిచివేసి అంటే అదనమాట. దాని మీద అంటే మన పాపములు మనం రుజువు చేసేటువంటి ఆ పత్రం. ఇది ఒక ఓన్లీ అన్ ఇమేజరీ అని అనుకోండి. ఊహం చేయండి. మన పాపాలను రాసి పెడితే దాన్ని అట్లా సిలువకు మేకులతో కొట్టేసి దాని మీద చేవ్రాతను వేసేయండి, ఇట్లా తుడిచేసాడు. దేంతో తుడిచేశాడు? తన రక్తంతో తుడిచేసేసాడు. ఈ కనపడవు అనమాట. మన పాపాలన్నిటినీ తుడిచేసేసాడు ఆయన. 1 యోహాను 1:7 ఏం రాయబడి ఉంటది? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను రక్షిస్తుంది. అలాగే మనం యెషయా గ్రంథము 43:25 కూడా చూస్తే అక్కడ యెహోవా దేవుడు చెప్తున్నాడు అనమాట. ఏంటంటే, నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమాలను తుడిచివేయుచున్నాను. తుడిసేటువంటి ఇంక మనకి అవి కనబడవు, అంతే కదా. దట్ మీన్స్ he declared us not guilty. మనల్ని నిరపరాధులుగా చేసేసాడు. ఎలాగ? తన రక్తంతో మన పాపములను తుడిచివేసి. ఎంతగా ప్రభువును మనం స్తుతించాలన్నమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే మూడోది ఏం జరిగిందంటే సిలువలో, అక్కడ చూడండి మళ్ళా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 దగ్గరికి వెళ్దాం. మళ్ళా మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, దేనిని ఎత్తివేసి? మన పాపాలని చూపించేటువంటి ఆ పత్రాన్ని, దాన్ని ఎత్తిసేసాడంటే ప్రభు. అవర్ లాంగ్ లిస్ట్ ఆఫ్ సిన్స్. ఒకటేమో తుడిచేసేసాడు. ఫస్ట్దేమో ఆయన భరించాడు మన పాపాలని. రెండోది తన రక్తంతో మన పాపాలని తుడిచివేశాడు. మూడోది మన పాపాలను ఆయన ఎత్తివేశాడు. ఏంటి దీని అర్థం ఏంటి? మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి అంటే అర్థం ఏంటి? మన పాపము మనకు తండ్రి అయిన దేవునికి అడ్డంగా ఉంది. మన పాపములు మనల్ని తండ్రి నుంచి ఎడం చేసేసి. ఐజయా 59:1 ఏమని ఉంటది? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను అని రాయబడి. ఇప్పుడు ప్రభువు సిలువలో మన పాపాన్ని ఆయన మీద తీసుకోవడం ద్వారా, తన రక్తంతో తుడిచేయటం ద్వారా ఇప్పుడు ఏం చేశాడంటే ఆ పాపాలన్నిటినీ ఎత్తేసేసాడండి. ఆయన కనపడవు అనమాట. మళ్ళీ ఇక్కడ మనం అదే మళ్ళీ కనపడవు అని చెప్తాం అనమాట. ఎత్తివేశాడండి. దీని గురించి మరి పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1:21 చాలా స్పష్టంగా ఒక అద్భుతమైన వాక్యం చెప్తాడనమాట. చూద్దామా? కొలస్సీ 1:21. కొలస్సీ 1:21 ఎవరైనా చదవచ్చు. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారునే ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. చూసారా? ఇక్కడ గత కాలంలో దూరస్తులుగా, మరి మీ దుష్క్రియల వల్ల విరోధ భావం గలవారుగా ఉంటే మిమ్మల్ని కూడా తన సన్నిధిని, దేవుని సన్నిధిని ఎలా నిలబెట్టాలి? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టడానికి ఆయన మాంసయుక్తమైన దేహం అంది. ఈ మాట చాలా సార్లు రాశాడు పౌలు.
అంటే యేసు ప్రభు వారు ఈజ్ ఎ కంప్లీట్ మ్యాన్ అని చెప్పడానికి ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన మనలాగే మానవ శరీరాకారంతో వచ్చాడు అని చెప్తాను. ఇట్లాంటి పదాలు ఉపయోగించాడు ఆయన. ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమును వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. మనల్ని దేవునితో సిలువలో తన మరణం ద్వారా మనకు ఆయనకు మధ్య ఉన్నటువంటి ఆ పాపములన్నిటిని ఎత్తివేసి మనల్ని మరి తండ్రితో సమాధానపరిచాడు. అది ఇక్కడ మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, ఏ పాపములైతే మనకి దేవునికి మధ్యలో అడ్డంగా వచ్చినాయో వాటిని క్రీస్తు ప్రభు వారు తీసేశారు. అంటే మన పాపముల్ని ఒక లిస్ట్ లో మనం తయారు చేసి పెడితే ఆ లిస్ట్ మీద ఉన్నటువంటి ఆ పేపర్ మీద ఉన్నటువంటి ఆ పాపాలన్నిటిని ఆయన తుడి చేశాడు, దానికి ఎత్తేసి పడేసేసాడు. మీ పాపలు ఇక ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకున్నాను. కొన్ని మరి పాత నిబంధన ప్రవక్తల గ్రంథాల్లో చదువుతున్నట్లయితే మీ పాపం నీకు వెనకాల వేసుకుంటానని చెప్పాడు. సముద్ర అగాధంలో పడేసేసేస్తాను, ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ మనం చూసినట్టు ఇంకా 103:12 కీర్తనలు 103:12 కూడా మనం చూస్తే పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రములను మనకు అంతా దూరపరిచేసాయి, తీసేసాడు. తర్వాత నెక్స్ట్ మనం కొలస్సీ 2:14 కిందకి మనం వెళ్తా ఉన్నట్లయితే అక్కడ ఏమని రాసి ఉంటుందంటే 5వదిగా మన అపరాధములన్నిటినీ క్షమించి, మన అపరాధాలన్నిటిని ఆయన సిలువలో క్షమించాడు. అందుకని మరి ఇర్మియా 31:34 ఏమంటాడంటే ప్రభు నేను వారి దోషములను క్షమించి వారి పాపములు ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. మన అపరాధాలన్నిటినీ ఆయన క్షమించాడు, 1-2 విడిచిపెట్టలేదు. మనం పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి ఎప్పుడు వచ్చాము అప్పుడు ఆయన మన పాపాలన్నిటినీ క్షమించేసేసాడు. మరి ఎంత ఘోర పాపం చేసినా కూడా పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వస్తే ఆయన యుద్ధ క్షమాపణ దొరుకుతుంది. 1 యోహాను 1:9 ఏమని రాయబడిందంటే మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. ప్రతి పాపాన్ని సిలువలో క్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతం అన్నమాట. 5వదిగా మొదటిది ఏం చెప్పాను, సిలువలో ఆయన మన పాపాన్ని మన శాపాన్ని భరించాడు, సిలువకు మేకులతో కొట్టేశాడు. 2వది ఏం చెప్పాను, మరి దాని మీద చేబరాతను తుడి చేశాడు. 3వది ఏం చెప్పాను, దాన్ని అసలు ఎత్తేసేసాడు. హి డిక్లేర్డ్ us నాట్ గిల్టీ. తర్వాత మన అపరాధాలన్నిటిని క్షమించాడు. ఏది జ్ఞాపకం చేస్తున్నాడు, ఇంకేది జ్ఞాపకం చేస్తుంది. ఎంత అద్భుతం కదా సిలువలో జరిగినటువంటి మన ఎడల దేవుడు చూపిన అద్భుతమైన ప్రకృతి. తర్వాత మనం చూస్తే మరి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. పాపంలో చచ్చిపోయిన మనల్ని ఆయన ఆ పాపం యొక్క ప్రభుత్వం నుండి మనల్ని విడిపించి మనల్ని ఆయనతో కూడా జీవింపచేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నాం. మన పాపాలను ఆయన సిలువలో కొట్టేశాడు. ఇంకా పాపానికి మన మీద ప్రభుత్వం లేదు. పాపం అనే కాడిని విరిచేసేసాడు ఆయన. ఈ చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని తనతో పాటు ఆయన జీవింపజేశాడు. కాబట్టి రక్షింపబడిన మనం ఇక జీవించే జీవితం క్రీస్తు కొరకు జీవిస్తాం. అందుకని అంటున్నాడు మరి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసాను. రోమా 6:10-11 మనం చూస్తే చదువుతారు ఎవరన్నా వాక్యం? రోమా 6:10-11. రోమా 6:10-11. ఏలయనగా ఆయన చనిపోవట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయిను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి.
చూసారు ఏమంటున్నాడు? క్రీస్తు ప్రభువు పాపముల విషయమే ఒక్కసారి చనిపోయాడు, మరి జీవించడం చూస్తుంటే దేవుని విషయమే ఆయన సదాకాలం జీవిస్తాడు. అలాగే మనం కూడానంట పాపమునకు నేను చనిపోయాను అనేది గుర్తుపెట్టుకోవాలి. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు చేసినందు సజీవులుగాను మిమ్మల్ని మీరు ఎంచుకోండి అంటున్నాడు. అందుకని పౌలు అంటున్నాడు, ఇక జీవించేది నేను కాదు, నా పాత పౌలు చనిపోయాడు, ఇప్పుడు నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను, ఇక నేను జీవించే జీవితం క్రీస్తు కొరకు అంటాడు. సిలువలో మన కొరకు ఆయన ఆ విమోచన కార్యం ద్వారా చేసిన విమోచన కార్యం ద్వారా మనం పాపానికి చనిపోయామని, ఆయన కొరకు జీవిస్తున్నామని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వెన్ వీఆర్ టెంప్టెడ్ టు సిన్, అప్పుడు వెంటనే గుర్తుపెట్టుకోవాలి, దీనికి నేను చనిపోయాను కదా, చనిపోయాడు మళ్ళీ ఎట్లా బ్రతుకుతారు, దీనికి నేను చనిపోయాను, ఇంక దాని జోలికి నేను వెళ్ళను, నేను ప్రభు కొరకు జీవిస్తున్నాను అనేది మనం ఎప్పుడు కూడా మన విశ్వాస జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళంగా ఉన్నాం. మాటి మాటికి తప్పులు చేయటానికి వీలు లేదు. బహుగా మన యొక్క ప్రవర్తన దేవుని సన్నిధిలో కాపాడుకుంటూ, పాపానికి నేను మరణించాను, క్రీస్తులో నేను జీవిస్తున్నాను, అదే మనం విధిగా పెట్టుకోవాలి. ఈ శ్రమల కాల ధ్యానాల్లో అదే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే 15వ వచనం దగ్గరికి వచ్చేటప్పుడు, కొలస్సీ 2:15 దగ్గరికి వస్తే, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి వేడుకకు బాహాటముగా వేడుకకు కనపరచెను. ప్రధానులు అధికారులు అంటే అపవాది యొక్క అనుచరులు. యేసు ప్రభు వారు వాళ్ళని నిరాయుధులుగా చేసేసారండి. శిలువలో ఆయన సాధించిన విజయంతో వాళ్ళని నిరాయుధులుగా చేసేసారు. ఏంటి దీని అర్థం ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మరి ఈ సైతాను చేతుల్లో ఉన్నటువంటి 2 ముఖ్యమైన ఆయుధాలు లేదా 2 ముఖ్యమైన అధికారాలు ఏంటంటే, ఒకటి మరి విశ్వాసుల మీద నేరారోపణ చేయి, రెండోది ఏంటంటే మరణ భయంతో విశ్వాసులు భయపడడం. ఈ 2 అన్నమాట. ఇది ఎక్కడుంది అని దేవుని వాక్యంలో మనం గమనించి చూసినట్లయితే, నేను చెప్పట్లేదు, దేవుని వాక్యంలోనే ఉంది. సాటన్ అక్యూజర్ అన్నమాట. అక్యూజర్ ఎక్కడుంది, అది మనం ఎక్కడుందని మనం చూసినట్లయితే, మరి ప్రకటన గ్రంథం 12:10, ప్రకటన గ్రంథం 12:10లో మనం చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. ఎప్పుడంటే రాత్రింబగళ్ళు అపవాది మరి మన మీద నేరం మోపుతా ఉంటాడు. ఏమని? వీఆర్ సిన్నర్స్ అండ్ వి డిజర్వ్ టు గో టు హెల్ ఆర్ డై, ఇదే చెప్తాడు అన్నమాట. అది దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడ చూస్తామంటే, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం తీయండి ఒకసారి. జకర్యా 3:1 వచనం ఏమన్నా చదువుతారా? ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయం జకర్యా 3:1. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు సాతాను ఫిర్యాదులు అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరిచాడు. ఒక సీన్ ఇక్కడ చూపిస్తున్నాడు. ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉన్నాడు. యెహోషువ అంటే ఇశ్రాయేలుని వాగ్దాన దేశంలో నడిపించిన యెహోషువ కాదు. ఇక్కడ ప్రధాన యాజకుడి పేరు యెహోషువ. క్యాప్టివిటీలో నుంచి వెనక్కి వచ్చినటువంటి ఇశ్రాయేలీలకి యాజకుడుగా ఉన్న వ్యక్తి. ఈ నిలబడి ఉన్నాడు. ఆయన పక్కన ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు సాతానుకున్నటువంటి అధికారం, ఆ ఆయుధం, ఫిర్యాదు చేసేటువంటి అధికారం కొట్టివేయబడింది.
ఎందుకంటే దేవుని వాక్యం ఏమంటుందంటే దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. రోమా 6:33-34 మనం చూస్తాం. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఆ శిలువ కార్యం ద్వారా. మన పాపాలు ఎంత చక్కగా ఒక్కొక్క స్టెప్ చూసాం. ఆయన భరించాడు, తుడి చేశాడు, ఎత్తివేశాడు, క్షమించాడు, మనల్ని దానిలో జీవింపజేస్తాడు. ఇంకా అపవాది మనల్ని అక్యూజ్ చేయడానికి వీలు లేదనమాట. ఆ అధికారం దాని చేతిలో నుంచి తీసేశాడు అనమాట ప్రభు శిలువ కార్యం ద్వారా. పవర్ టు కండెమ్ అస్ విత్, మనం సిన్ చేసామని మనల్ని కండెమ్ చేసే అధికారాన్ని ఆ చేతిలో నుంచి తీసివేశాడు అనమాట. రెండోది ఏంటంటే పవర్ టు టెరిఫై అస్ విత్ డెత్, మనల్ని మరణ భయం మీదకి తీసుకెళ్తాడని. సాతాను మరణం యొక్క బలము గలవాడని దేవుని వాక్యం చెప్తుంది. సాతాను మరణం యొక్క బలము గలవాడు అని దేవుని వాక్యంలోనే ఉంది. ఎక్కడుంది అది? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. హెబ్రీ 2:15. మరణం యొక్క బలము గలవాని నేను అక్కడ రాసింది చూడండి. జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని. మరణం యొక్క బలం గలవాని అక్కడి నుంచి చదువు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చూసారు ఇక్కడ పౌలు మన రక్త మాంసములు. యేసు ప్రభు వారు మరి మరణం యొక్క బలము గలవాడు. ఎవరు? అపవాడు. అక్కడ రాయబడి ఉంది మరణం యొక్క బలము గలవాని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటానికి. సిలువలో మరణించడం ద్వారా సైతాను ని నశింప చేయటానికి ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడయ్యాడు. కాబట్టి ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ప్రధానంలో అధికారులు నిరాయుధులుగా చేశాడు అనే దానికి అర్థం ఏంటంటే విశ్వాసుల మీద ఇక ఎన్నడూ మరి నేరారోపణ చేయకుండా విశ్వాసుల్ని ఆ యొక్క రెండో మరణాన్ని తీర్చుకొని వెళ్ళిపోకుండా ప్రభువు మరి సిలువలో చేసిన కార్యం ద్వారా మరి వాళ్ళని ఓడించేసేసాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన ప్రధానుల్ని అధికారులు నిరాయుధులుగా చేశాడంటే వాళ్ళని ఓడించేసేసాడు. సిలువ ఆ ప్రక్కన ఏమని రాసిందంటే మరి సిలువ జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి వేడుకు కనపరచను, బాహాటముగా వేడుకు. అంటే సిలువలో ఆయన సైతాన్ని ఓడించేసేసాడు. కాబట్టి మనం ఇంకా సైతాన్ యొక్క ఆధీనంలో లేము. దాని మీద ప్రభువు జయాన్ని ఇచ్చేసేసాడు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జరిగిన అద్భుతం అదే అన్నమాట. ఏంటంటే మరి ఆయన సైతాన్ యొక్క అధికారానికి స్ట్రిప్ట్ తీసేసాడు. అధికారాన్ని, మన మీద నేరారోపణ చేసే అధికారాన్ని, మనల్ని మరణానికి ఇచ్చేటువంటి అధికారాన్ని లేదా ఆయుధాలను అతని చేతుల్లో నుంచి తీసేసాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చి అదే అక్కడ రాయబడింది అనమాట. రోమా 6:33 అదే దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవరు? ఇంకా నేరం మోపటానికి వీల్లేదు అపవాది. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. క్రీస్తు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి ఇంకా మన మీద అపవాదిని నేరారోపణ చేసే అధికారమే లేదండి. అలాగే మరి క్రీస్తు సిలువలో మరణించడం ద్వారా మరణపు ముళ్ళును ఆయన విరిచేసేసాడు. జీవాన్ని అక్షయతను వెలుగులోకి తెచ్చాడని దేవుని వాక్యం. ఆ మరణ భయంలో ఉన్న వాళ్ళని విడిపించేశాడు. మరణం కూడా సైతాన్ చేతుల్లో ఉన్న ఒక ఆయుధం, అది కూడా తీసేశాడు. మనకు భౌతిక మరణం అనేది ఉంటుంది తప్పకుండా. పుట్టిన ప్రతి ఒక్కరికి భౌతిక మరణం ఉంటుంది. కానీ మరి రెండవ మరణం ఉందే, ఇటర్నల్ డెత్, అది మన మీద పని చేయదన్నమాట. ఎందుకంటే ప్రభువు సిలువలో సైతాన్ని ఓడించి మరణపు ముళ్ళును ఆయన విరిచివేశాడు. అందుకని ఏ మాట రాయబడింది అనమాట, ప్రధానుల్ని అధికారుల్ని అంటే అపవాదిని దాని సైన్యాన్ని నిరాయుధులుగా చేసేసాడు. సిలువలో
ఆయన విజయోత్సాహంతో వాళ్ళనంట పట్టుకుని వేడుకు కనపరిచాడు. నేను వీళ్ళని ఓడించేసేసాను, మీరు ఇంక భయపడ అవసరం లేదని చెప్తున్నాడు. ఈ అద్భుతాల్ని ప్రభు సిలువలో చేసినట్లుగా మనం చూస్తున్నాం. వీటన్నిటిని బట్టి ప్రభువును మనం ఎంతో స్తుతించబద్దులంగా ఉన్నాం. ఈ మొత్తం వాక్యం మనం చదివినట్లయితే, ఈ మొత్తం ఏది కొలస్సీలకు రాసిన పత్రిక 2:13-15 వరకు మనం చూసినప్పుడు మనకి 3 విషయాలు అర్థమవుతాయి అనమాట. ఒకటోది ఏంటంటే, విశ్వాసులు పూర్తిగా క్షమించబడ్డారు. విశ్వాసులు అంటే ఎవరు? ఎవరైతే పశ్చాత్తాపంతో క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన యందు విశ్వాసం నుంచి రక్షింపబడ్డారు, వాళ్ళందరూ విశ్వాసం. వాళ్ళ పాపములన్నిటినీ ప్రభు క్షమించేశాడు. అదే మనం చూసాం. తుడిచివేశాడు, ఎత్తివేశాడు, క్షమించాడు. ఇక ఎన్నడూ ఆ పాపములైన జ్ఞాపకం చేస్తూ, he will never remember forgiven sins. ఇంకోటి ఏంటి, రెండోది ఏం చూస్తామంటే ఇక్కడ మనం మరి ఆయన మనం పాపులము అనే నేరారోపణ కూడా మన మీద నుంచి కొట్టివేసేసాడు. హీ డిక్లేర్డ్ us నాట్ గిల్టీ. మూడోది ఏంటంటే మరి ఆయన మరి అపవాది అంధకార సంబంధమైన అధికారం నుంచి మనల్ని విడిపించేసేసాడు. ఈ 3 చేసాడని మనం గుర్తుపెట్టుకోవాలి. మన పాపములను క్షమించాడు పూర్తిగా. రెండవది ఏం చెప్తున్నాను, మనం పాపులము అనే నేరారోపణ మన మీద నుంచి కొట్టివేసేసాడు. మూడోది ఏం చేశాడంటే, అంధకార సంబంధమైన అధికారం నుంచి మనల్ని విడిపించాడు. సిలువలో ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యములు. అందుకనే మరి ఇంత అద్భుతమైనటువంటి రక్షణ పొందుకున్నటువంటి మనం ఆ రక్షణని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటానికి వీలు లేదు. ఆ రక్షణని మనం భయంతో వణకుతో కొనసాగించు. ఈ శ్రమల కాల ధ్యాన దినాల్లో ఆయన సిలువలో చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని మళ్ళా జ్ఞాపకం చేస్తాం. మనం ఎంతో జాగ్రత్తగా మన జీవితాల్ని దేవుని కొరకు సమర్పించుకొని బ్రతకాలి. పౌలు రోమ 6:12 ఒక మాట అంటాడు. అదేంటంటే, ఇప్పుడు మీరు రక్షింపబడ్డారు కదా, దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడు కదా, అంధకార సంబంధమైన అధికారం నుంచి మీరు విడిపించేశాడు కదా, మరి మీరు ఇప్పుడు ఎట్లా ఉండాలి అది కూడా చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకేమి చూసారు. ఇక్కడ చూసారా ఇప్పుడు మనకేమి హెచ్చరికిస్తున్నాడంటే, కాబట్టి నీతిమంతులుగా తీర్చబడిన మీరు, అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపింపబడిన మీరు ఏం చేయాలి? ఇక ముందు మీరు శరీర దురాశలకు లోనట్లు చావునకు లోనైన మీ శరీరంలో పాపమును ఇంక ఏలనీయద్దు. ఎందుకంటే ఆ యోక్ ఆఫ్ సిన్ నుంచి విడిపించేశాడు ఆయన మిమ్మల్ని. అది మీ మీదకి ఏలుబడి చేయనివ్వద్దు మీరు అని చెప్తున్నాడు. ఏలనివ్వకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగించదు. మీ అవయవాల్ని, నోరు, కళ్ళు, చెవులు, చేతులు, వీటినంటే మనం దుర్నీతి సాధనాలుగా ఇంతకుముందు దుర్నీతి సాధనాలుగా వాడాం, ఇప్పుడు అప్పగించదు. మళ్ళీ ఏమన్నాడంటే, మృతుల్లో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించు. నేను నా ప్రాచీన స్వభావం మరణించింది, ఇప్పుడు నేను క్రీస్తునందు నూతన సృష్టి, నేను ఇప్పుడు ఆయనలాగా ఉండాలి. మృతుల్లో నుండి నన్ను ఆయన లేపి తనతో పాటు జీవింపజేస్తున్నాడని విశ్వసించాలి. అంతేకాకుండా మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. మన అవయవాల్ని నీతికి సాధనాలుగా దేవునికి ఆ వాక్యాలంతా మన కింద దాకా చదివితే, ఇంతకు ముందు అవినీతి సాధనాలుగా మీరు అప్పగించారు కదా, ఇప్పుడు అలా కాదు, మీ అవయవాల్ని నీతికి సాధనాలుగా అప్పగించుకోండి అని ఇంకో మాట కూడా అంటాడు. ఏమంటాడంటే, పరిశుద్ధత కలుగుటకై నీతికి దాసులుగా దేవునికి అప్పగించుకో. పరిశుద్ధత కలుగుటకై నీతికి
దాసులుగా దేవునికి అప్పగించండి. ఇంతకుముందు పాపానికి దాసులుగా ఉన్నారు కదా, దాని నుంచి మీకు వచ్చిన ప్రతిఫలం ఏంటి? మరణానికి పాత్రులయ్యారు కదా. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని నీతిమంతులుగా ఆయన తీర్చాడు కాబట్టి మీరు పరిశుద్ధత కలుగుటకై నీతికి దాసులుగా దేవునికి అప్పగించుకోండి. 2 విషయాలు చెప్తున్నాడు. మీ అవయములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి. రెండోది, పరిశుద్ధత కలుగుటకై నీతికి దాసులుగా మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. అలా ఉండటానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.